Okay, so the next topic is input output statements, right? Fine. So we have a function. Who is that? WhatsApp. So watch carefully. Input output statements లో మనం ప్రింటింగ్ స్టేట్మెంట్స్ చూస్తాం, అవుట్పుట్ స్టేట్మెంట్స్. ఇప్పుడు ఇన్పుట్ స్టేట్మెంట్స్. ఇప్పుడు జనరల్గా మనం ఏంటి ప్రింట్ఎఫ్ అని పెట్టి సి లాంగ్వేజ్లో ఎంటర్ ఎ నెంబర్ అంటాను. ఎంటర్ ఎ నెంబర్ తర్వాత స్కాన్ఎఫ్తో నేను రీడ్ చేస్తాను. ఎంటర్ చేసే వాల్యూని స్కాన్ఎఫ్తో రీడ్ చేస్తాను. అలాగే జావాలోని అవుట్పుట్ స్టేట్మెంట్స్ నేను ఏం చేస్తా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ నుంచి ఎంటర్ సంథింగ్ అని చెప్పి స్కానర్ క్లాస్ వాడి ఇంటీజర్ అయితే నెక్స్ట్ ఇంట్ అని, లాంగ్ అయితే నెక్స్ట్ లాంగ్ అని, ఫ్లోట్ అయితే నెక్స్ట్ ఫ్లోట్ అని, డబుల్ అయితే నెక్స్ట్ డబుల్ అని, ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ వాడి మనం చేస్తుంటాం కదా. అలాగే మనకి ఇక్కడ పైథాన్లో ఏంటి అంటే ఆల్రెడీ మనం చూసాం అవుట్పుట్ స్టేట్మెంట్ ప్రింట్. సరే ప్రింట్ అని చెప్పి ఎంటర్ ఏ నెంబర్ అంటాను నేను. సపోజ్ నెంబర్ రీడ్ చేస్తాం అనుకుందాం, ఎంటర్ ఏ నెంబర్. సో ఇన్పుట్ రీడ్ చేయడానికి మనకి ఇన్పుట్ అని ఒక ఫంక్షన్ ఉంది. దట్స్ ఇట్, అంతే. ఇన్పుట్ ఈ ఫంక్షన్ వాడితే మనకి ఇన్పుట్ రీడ్ అయిపోద్ది. సపోజ్ ఇక్కడ ఎంటర్ నెంబర్ అని కదా, నేను ఏ ఈక్వల్స్ టు ఇన్పుట్ రాసాను అనుకో, ఇన్పుట్ రీడ్ అయిపోద్ది. ట్రై చేద్దాం, ఇది అవుద్ది లేదో. ఇంకో ఫైల్ తీసుకుంటా. ఓకే, ఇది ఇక్కడే ఉంచుతాం. 747 అవుతుంది, ఇంకా యాడ్ అవుతున్నారు. శబాష్. సో చూడండి, ఇది ఇన్పుట్ అని ఫంక్షన్ ఉంది. ఇది ఇలా అవ్వచ్చు లేదా చూద్దాం. సేవ్, రన్ ఇట్, ప్రింట్ చేద్దాం. రీడ్ చేసిన తర్వాత ప్రింట్ ఏ. ప్రింట్ వాడి ఎంటర్ ఏ నెంబర్ అని యూజర్ని అడుగుతున్నా. ఇన్పుట్ అనే ఫంక్షన్ ఉంది, అది దానితో వాల్యూ రీడ్ చేస్తున్నా. అది నెంబర్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దాన్ని నేను మళ్ళీ ప్రింట్ చేస్తున్నా. python file name dot py. What's wrong with it? Comma ichana. Some 34. ఓకే, అర్థమైందా ఇప్పుడు మనకి ఈ లాంగ్వేజ్లో ఫంక్షన్ ఏంటి? ఇన్పుట్ రీడ్ చేయడానికి స్కాన్ఎఫ్. జావాలో ఏంటి? స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ మీద మనం ఇంటీజర్కి ఒక ఫంక్షన్, లాంగ్కి ఒక ఫంక్షన్, ఫ్లోట్కి డబల్కి ఒక ఫంక్షన్, అలా బులియన్ అలా వాటికి డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ పెట్టి రీడ్ చేస్తాం స్కానర్ క్లాస్తో. క్యారెక్టర్స్ అయితే దానికి డిఫరెంట్ వే, నెక్స్ట్ నెక్స్ట్ లైన్ అని, నెక్స్ట్ అండ్ నెక్స్ట్ లైన్ అని. సో కానీ ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇన్పుట్ ఫంక్షన్ అండి. ఇన్పుట్ ఫంక్షన్ వాడితే అది నెంబరా, నేమా, ఫ్లోట్ వాల్యూవా, ఏదైనా సరే జస్ట్ ఇన్పుట్ ఫంక్షన్ వాడితే చాలు. చూడండి ఎంత సింపుల్ సింటాక్స్. ఇక్కడ అనుకోండి స్కాన్ఎఫ్ పెట్టి %d %f అండ్ ఏదో వస్తుందో దాని ఫార్మాట్ స్పెసిఫైర్ మెన్షన్ చేసి మనం స్కాన్ఎఫ్తో రీడ్ చేయాలి. స్కానర్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి ఒక్కొక్క వాల్యూకి. కానీ ఇక్కడ ఏ వాల్యూ అయినా, ఇప్పుడు నేను ఇక్కడ నెంబర్ రీడ్ చేస్తా, సపోజ్ నెక్స్ట్ నేను నేమ్ రీడ్ చేస్తా, స్ట్రింగ్ వాల్యూ రీడ్ చేస్తాను. సో ఎంటర్ యువర్ నేమ్. సో నేమ్ని నేను ఏలోకి తీసుకున్నా. అఫ్ కోర్స్ డైనమిక్ టైపింగ్ కదా, సేమ్ వేరియబుల్ మళ్ళీ వాడుకోవచ్చు, రీఅసైన్ అయిపోద్ది, అది రీడిఫైన్ అవుద్ది, మళ్ళీ అక్కడ వేరే వేరియబుల్ తీసుకోకర్లా. ఓకే, సో ఎంటర్ నెంబర్ సమ్ 4, ఎంటర్ యువర్ నేమ్ సంథింగ్ వచ్చింది కదా. సో ఇన్పుట్ ఫంక్షన్ వాడితే చాలు, జస్ట్ ఇన్పుట్ ఫంక్షన్. అయితే ఇన్పుట్ ఫంక్షన్ని ఏంటి ప్రాబ్లం? అందరి స్క్రీన్ వస్తుంది కదా. వందన, నువ్వు ఫస్ట్ టైం రావడం, చాలా రోజు నుంచి వస్తున్నావు కదా, స్క్రీన్ రావట్లేదు అంటే క్లిక్ చేయి, నా నేమ్ మీద క్లిక్ చేయి, జూమ్ చేస్తుంటావు. ఇప్పుడు అందరికి బాగానే ఉంది. ఓకే, సో వాచ్ ఇట్ కేర్ఫుల్లీ. Input is the function to read input values from the keyboard, from the console, from the user. Okay, just like scanner function in C language and scanner class in Java, we have just one function input which could read any value. You need not to specify the type, the format specifier, and we don't have different functions
to read different values, whatever be the input value, whether it could be an integer, a float value, or a string, anything. Just input function is enough. Is that clear? కానీ ఇన్పుట్ని మనం ఇంకోలా కూడా రాయొచ్చు. చూడండి, ఇంకా హ్యాపీ. అసలు ఈ ప్రింట్ కూడా అక్కర్లేదండి. పైథాన్లో ఇంకా షార్ట్ కట్ ఏంటంటే మనం ఇన్పుట్నే ఈవెన్ అవుట్పుట్ స్ట్రింగ్ కూడా వాడుకోవచ్చు. అవుట్పుట్ ఇన్ ద సెన్స్ అది రీడ్ చేయడానికి. లైక్ ఇప్పుడు ఎలాగా ప్రింట్ ఆఫ్ పెట్టి నేను ఎలా చేస్తాను, ప్రింట్ ఆఫ్ ఎంటర్ నెంబర్ ఎంటర్ నేమ్ అన్నాను. ఇది కూడా అక్కర్లా, ఈ స్ట్రింగ్ కూడా నేను ఇన్పుట్లోనే ఇచ్చేయచ్చు. ముందేం చెప్పాను, ఇన్పుట్ ఫంక్షన్ వాడి మనం చేసేయచ్చు అని చెప్పా. ఎస్, కానీ అదే కాదు, ఈ స్ట్రింగ్ ఇస్తాం చూడండి ఆడికి, అది కూడా ఇన్పుట్లో పెట్టచ్చు. సో ఇంక ప్రింట్తో కూడా పనిలేదు ఇలాంటి దానికి. ఓకే, ఇది ఇంకా షార్ట్ కట్ అనమాట. ప్రింట్ కూడా లేకుండా ఇన్పుట్లోనే మనం వాడికి యూజర్కి వాల్యూ స్ట్రింగ్ డిస్ప్లే చేయొచ్చు. చూడండి, we know input function is used to read a value, read data from the input, but also extra feature with input is the string and అడిగే స్ట్రింగ్, ప్రాంప్టింగ్ స్ట్రింగ్ కూడా మనం అందులోపల ఇచ్చేయచ్చు. సో unlike C and Java, you don't have to use a separate printing function to ask the input from the user. The same function can be used for reading and also for displaying the string to ask in the input. Okay, so input function can be used for both purposes. అర్థమైందా? ఇందాక ఏం చెప్పా, జస్ట్ ఇన్పుట్ ఫంక్షన్ జస్ట్ ఇలా ఉంటే ఓకే, ఇట్ కుడ్ రీడ్ ఎనీ వాల్యూ. ఇంటీజర్ అయినా రీడ్ చేస్తుంది, స్ట్రింగ్ అయినా రీడ్ చేస్తుంది, ఫ్లోట్ అయినా రీడ్ చేస్తుంది, బులియన్ అయినా రీడ్ చేస్తుంది, ఏదైనా రీడ్ చేసి ఏలో పెట్టేస్తుంది. కానీ ఇన్పుట్కి ఇంకో ఫీచర్ ఏంటంటే అడిగే దీన్ని ఎలా చెప్తారు, దాని టర్మ్ ఏం వాడతారు, సో యూజర్కి మనం డిస్ప్లే చేసే స్ట్రింగ్ కూడా ఇందులోనే ఇచ్చేయచ్చు. అలానే అవుట్పుట్లు డిస్ప్లే చేయకండి. సో అవుట్పుట్ కూడా నేను డిస్ప్లే చేసేస్తా అని చెప్పి ఇన్పుట్ ఏం డిస్ప్లే చేస్తే రాదు, ట్రై చేయండి వస్తే రాదు. బట్ ఓన్లీ అని అడిగే స్ట్రింగ్ని మనం ఇక్కడ పెట్టచ్చు అండ్ దాంతోనే రీడ్ చేసి ఇక్కడ పెట్టచ్చు. సో ఇది వర్క్ అవుద్ది. సో ఇక్కడ ప్రింటింగ్ కూడా అక్కర్లా. ఓకే, ఇన్పుట్ అనే ఫంక్షన్ వాడి మనం ఈ ఆపరేషన్స్ చేసేయచ్చు. సో ఎంటర్ నేమ్, ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసానా, ఓకే రెండిట్లో నేమే పెట్టా. ఓకే, సంథింగ్. సో వర్క్ అయింది కదా. సో ఎంటర్ ఆర్ డిస్ప్లే సంథింగ్ అని అడిగే స్ట్రింగ్ కూడా మనం ఎలా ఇచ్చచ్చు. ఇది సింటాక్స్ ఆఫ్ ఇన్పుట్ ఫంక్షన్. ఇన్పుట్ ఫంక్షన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి, ప్రింట్ ఫంక్షన్ లేకుండా అండ్ యూజర్ని మనం అడిగే క్వెరీ స్ట్రింగ్ కూడా ఇక్కడే ప్రజెంట్ చేసేయచ్చు. అండ్ ఇన్పుట్ ఫంక్షనాలిటీ ఏంటంటే అది ఎనీ వాల్యూ, ఎనీ డేటా టైప్ వాల్యూ రీడ్ చేస్తుంది, జస్ట్ సింటాక్స్ ఇస్ ఇన్పుట్. లేదు ఇలా కన్ఫ్యూజింగ్ ఉంది అంటే నువ్వు ప్రింట్ ఆఫ్ వాడేసి ఇది జస్ట్ ఇలా పెట్టుకున్నా పర్లా, పైన ప్రింట్ వాడేసి ఎంటర్ నెంబర్ పెట్టి ఇలా పెట్టుకున్నా పర్లే, నో వర్స్. కానీ పైథాన్ అంతా షార్ట్ కట్ కోడ్ కదా, అందుకని మనం ఇలా చేస్తాం. అయితే నోట్స్లో మీకు సంథింగ్ ఇలా ఇచ్చాను, సమ్ రా ఇన్పుట్ అవన్నీ తీసేసా. అంటే మనకి రా ఇన్పుట్ అండ్ ఇన్పుట్ అని 2 ఫంక్షన్స్ ఉండేవి పైథాన్ 2లో, 2 వర్షన్లో. తర్వాత 3 వర్షన్లో జస్ట్ ఇన్పుట్ మాత్రమే పెట్టారు. సో అందుకని ఆ 2 వర్షన్ గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు, తీసేసా. కానీ మీకు ఎక్కడైనా రా ఇన్పుట్ అనే ఫంక్షన్ వచ్చింది అనుకోండి, అర్థం చేసుకుని అది పైథాన్ 2 సెకండ్ వర్షన్. ఇప్పుడు మనం వాడేది పైథాన్ 3 అండ్ లేటర్ వర్షన్స్ 3.x మిగతా నేను. ఓకే, సో మీరు ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు పైథాన్ 3 వాడతారు కాబట్టి మీరు రా ఇన్పుట్ ఇంక పట్టించుకోకర్లా. ఒకవేళ ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగినా రా ఇన్పుట్ సెకండ్ వర్షన్లో ఉండేది, రా ఇన్పుట్ అండ్ ఇన్పుట్ 2 డిఫరెంట్ ఫంక్షన్స్ ఉండేవి. బట్ ఇప్పుడు ఓన్లీ సింగిల్ ఫంక్షన్, ఇన్పుట్ ఫంక్షన్. అండ్ వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ఇన్పుట్ ఫంక్షన్ మీన్స్ ఇట్ రీడ్స్ ఎవ్రీ వాల్యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్ ఓన్లీ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఇప్పుడు దాకా ఏం చెప్పాను, నంబర్స్ అయినా రీడ్ చేస్తుంది, తర్వాత ఫ్లోట్స్ అయినా రీడ్ చేస్తుంది, స్ట్రింగ్స్ అయినా రీడ్ చేస్తుంది, బులియన్ అయినా రీడ్ చేస్తుంది అని చెప్పాను కదా. అది హాఫ్ ఏ రైట్, ఏ వాల్యూ అయినా రీడ్ చేస్తుంది కానీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్ ఓన్లీ. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ద ఇన్పుట్ ఫంక్షన్ reads data at runtime and it reads in the form of str type only. ఇదిగోండి, every input value treated as str type only. Okay, input function behaves exactly same as raw input method in Python 2. ఏం చేస్తుంది, every input value is treated as str only. సో ఇప్పుడు ఇందులో నేను చెప్పిన స్టేట్మెంట్ అంత ఎగ్జాక్ట్ కాదు, యాక్యురేట్. ఎనీ వాల్యూ యూ కెన్ రీడ్. ఓకే, సో ఆల్ డేటా టైప్స్ కెన్ బి యాక్సెప్టెడ్ బట్ దే విల్ బి రెడ్ ఇన్ స్ట్రింగ్ ఫార్మ్ ఓన్లీ. సో దీని అర్థం ఏంటి, ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగితే
what type of data input function reads? It reads in string format. It reads only string values. So ఇక్కడ ఇస్తున్నా enter number అని ఇస్తున్నా. ఓకేనా? సో enter number చూపిస్తాను చూడండి, కాపీ పేస్ట్. సో ఇక్కడ నెంబర్ రీడ్ చేస్తా, కానీ టైప్ డిస్ప్లే చేస్తా, టైప్ ఆఫ్ ఏ. తర్వాత ఇక్కడ రియల్ నెంబర్ అడుగుతాం, దాని టైప్ మనం డిస్ప్లే చేద్దాం. తర్వాత ఇక్కడ స్ట్రింగ్ వాల్యూ రీడ్ చేద్దాం, దాని టైప్ మనం డిస్ప్లే చేద్దాం. ఎంటర్ నెంబర్ అంటున్నాడు, సో సమ్ 100 ఇస్తున్నాం. ఓకే, ఏంటి టైప్ 100 ఇచ్చా, కానీ అది ఏ టైప్లో ఉంది? ఎస్టీఆర్ టైప్. ఓకే, ఎంటర్ రియల్ నెంబర్ సమ్ 20.3 ఏ టైప్లో ఉంది? ఎస్టీఆర్ టైప్లో ఉంది. ఓకే, సమ్ స్ట్రింగ్ అంటున్నాడు, సో స్ట్రింగ్ ఇస్తున్నా, నేమ్ ఇస్తున్నా, అది కూడా ఎస్టీఆర్ టైప్. సో పాయింట్ ఏంటంటే ఎస్, ఇన్పుట్ ఫంక్షన్ కెన్ రీడ్ ఎనీ వాల్యూ అన్నాను కదా, అది ఎగ్జాక్ట్ కాదు. ఇన్పుట్ ఫంక్షన్ ఓన్లీ రీడ్స్ ఎనీ డేటా బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్ ఓన్లీ. ఓకే, అఫ్ కోర్స్ 100 ఇచ్చిన 20.3 ఇచ్చిన ఏదైనా స్ట్రింగ్ ఫార్మాట్లోనే తీసుకుంటుంది. ఓకేనా, అర్థమైనా? ఇది దాని సింటాక్స్, ఇన్పుట్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. ప్రజెంట్ చేసే స్ట్రింగ్ కూడా మనం ఇక్కడే ఇచ్చేసుకోవచ్చు, ఇవ్వకపోయినా పర్లే, నో వరీస్. ఓకే, సో స్ట్రింగ్ ఫార్మాట్లో తీసుకుంటుంది, బట్ మనకు కావాల్సిన స్ట్రింగ్ కాదు కదా. నేను నెంబర్స్ మీద ఆపరేట్ చేయాలనుకున్నా, రియల్ నెంబర్స్ మీద ఆపరేట్ చేయాలనుకున్నా, బులియన్ వాల్యూస్ మీద ఆపరేట్ చేయాలనుకుంటున్నా, అప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం, టైప్ కాస్టింగ్ అనాలి. టైప్ కన్వర్షన్ ఈస్ ద ఆప్షన్. ఓకే, సో here the input function is able to read any kind of data, but it is reading in the form of string only. But if you wanna perform, I mean, if you know the values, numbers or something else or any other data type, then you need to typecast it. సో టైప్ కాస్ట్ అంటే ఇది నెంబర్ కాబట్టి నేను దీన్ని ఏం చేస్తే ఈ మొత్తాన్ని ఒక బ్రాకెట్లో పెట్టి దాన్ని టైప్ కాస్ట్ చేస్తా. ఫస్ట్ మనం రెగ్యులర్ వాడదాం, ఎలా అంటే ఇంట్ ఆఫ్ ఇలా మార్చుకోవాలి, ఇది టైప్ కాస్టింగ్. బట్ ఇలా ఎక్కువ లైన్లు అవుద్ది కదా, ఆ రీడ్ చేసినప్పుడే నేను టైప్ కాస్ట్ చేస్తాను. సో ఈ మొత్తాన్ని బ్రాకెట్లో పెట్టండి, ఆ వాల్యూకి ముందు ఇంట్ పెట్టండి. ఇంట్ ఫంక్షన్ టైప్ కాస్ట్లో చూసాం కదా, ఇంటీజర్ ఈజ్ ద ఫంక్షన్ టు కన్వర్ట్ అదర్ టైప్ టు ఇంటీజర్ టైప్. ఫ్లోట్ అయితే ఫ్లోట్ ఈజ్ ద ఫంక్షన్ టు కన్వర్ట్ అదర్ టైప్ టు ఫ్లోట్ టైప్. ఓకే, బూల్ ఈజ్ ద ఫంక్షన్ టు కన్వర్ట్ అదర్ టైప్ టు బులియన్ టైప్. Complex is the function to convert other type to complex type, and str is the function to convert to str type. ఓకే, ఇది ఆల్రెడీ చూస్తాం మనం. సో ఇక్కడ నాకేంటి నెంబర్ కావాలి కాబట్టి ఆ ఇన్పుట్ ఫంక్షన్ రీడ్ చేసిందని నేను టైప్ కాస్ట్ చేస్తాను ఇంట్లోకి. నౌ ఏ విల్ హ్యావ్ ఇంటీజర్ టైప్, రైట్? నెక్స్ట్ ఇక్కడ రియల్ నెంబర్ కాబట్టి నాకు ఇదేం కావాలి? ఫ్లోట్లో కావాలి. సో ఫ్లోట్ అన్న టైప్ కాస్టింగ్ ఫంక్షన్ వాడి చేయండి. సో ఇప్పుడు ఇది దీని టైప్ ఏమవుద్ది? ఫ్లోట్ టైప్ అవుద్ది. ఇది ఎలాగో స్ట్రింగే కాబట్టి దీన్ని నేను టైప్ కాస్ట్ చేయక్కర్లా, ఇది ఆల్రెడీ స్ట్రింగ్లోనే రీడ్ అవుతుంది కాబట్టి నేను టైప్ కాస్ట్ చేయక్కర్లేదు. సో సేమ్ మళ్ళీ రన్ చేయండి. ఇప్పుడు మళ్ళీ 100 ఇవ్వండి, ఇట్స్ టైప్ ఈజ్ ఇంటీజర్ నౌ. 20.3 ఇట్స్ టైప్ ఈజ్ ఫ్లోట్ నౌ. సంథింగ్ ఇట్స్ టైప్ ఈజ్ str నౌ. ఇస్ దట్ క్లియర్? ఇది మన ఇన్పుట్ ఫంక్షన్. ఓకే, సో రీడింగ్ డైనమిక్ ఇన్పుట్ ఫ్రమ్ ద కీబోర్డ్. We have just one function, that is input function. It reads the data in the form of str only. Next, ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. ఇంకా write a program to read 2 numbers from the keyboard and print the sum. సో ప్రింటింగ్ స్టేట్మెంట్స్ ఆల్రెడీ చూసాం, ఇప్పుడు జస్ట్ ఇక్కడ చూసేది ఇన్పుట్ ఫంక్షన్ మాత్రమే. ఓకే, ఇన్పుట్ వీడు ఇక్కడ టైప్ కాస్టింగ్ సెపరేట్గా చేస్తున్నాడు, అంటే రీడ్ చేశాక టైప్ కాస్ట్ చేస్తాం. ఇలా కాకుండా మనకు తెలిసిన షార్ట్ కట్ ఇది. ఇప్పుడు నేను చేస్తుంది ఇంటీజర్ ఆఫ్ ఇలాగా రీడింగ్ చేసినప్పుడే టైప్ కాస్ట్ చేసి ఎక్స్లోకి వైలోకి పెడతాం. ఇంకా షార్ట్ కట్ ఇది చూడండి, ఇది చూసుకోండి, ఇది జాగ్రత్తగా. ఏంటి? సింగిల్ లైన్లో ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చి ఇక్కడ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ సెకండ్ ఆర్గ్యుమెంట్ చెప్తాను అండి. సింగిల్ లైన్లో ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఎలా అంటే, సో ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. ఇప్పుడు నాకు ఏం కావాలి? ఏలోకి వాల్యూ తీసుకుంటా, ఏ అక్కర్లేదు. సరే, ఫస్ట్ ఏలోకి సమ్ వాల్యూ తీసుకుందాం. ఇన్పుట్ ఆఫ్
ఎంటర్ నంబర్ 1 ఫస్ట్ నెంబర్ ఎంటర్ చెయ్యు అంటున్నా. ఓకే, కానీ దాన్ని టైప్ క్యాస్ట్ చేయాలి కదా నేను. సో నంబర్లోకి టైప్ క్యాస్ట్ చేస్తాం, రైట్. తర్వాత సేమ్ నాకు బిలో కావాలి, ఎంటర్ నెంబర్ 2. ఓకే, బట్ ఇది ఏ కాదు బి. తర్వాత ప్రింట్ అని పెట్టి సమ్ ఈక్వల్స్ టు ఇక్కడ స్పేస్ అక్కర్లో ఆటోమేటిక్గా వస్తుంది కదా, ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని కన్నాను, ఏ ప్లస్ బి ఎక్స్ప్రెషన్. సో దిస్ ఈజ్ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ప్రింటింగ్ స్టేట్మెంట్, రైట్. స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ అండ్ సమ్ ఎక్స్ప్రెషన్, ఇంటీజర్ ఆర్గ్యుమెంట్. ఓకే, బట్ దీన్ని షార్ట్ కట్లో రాయాలంటే ఈ ఏ ప్లేస్లో ఈ మొత్తాన్ని రాసేయండి. కాపీ, ఏ ప్లేస్లో జస్ట్ ఆ మొత్తాన్ని రాసేయండి. ఓకే, నెక్స్ట్ ఈ బి ప్లేస్లో ఈ మొత్తాన్ని రాసేయండి. బి అంటే ఇదే కదా. సో ఇలాంటి షార్ట్ కట్స్ పనిచేస్తాయి పైథాన్లో పర్ఫెక్ట్గా. సరే, ఫైన్. సో ఇప్పుడు నాకు ఈ 2 లైన్స్ అక్కర్లేదు కదా, తీసేస్తున్నా. సమ్ ఈక్వల్స్ టు దిస్ హోల్ థింగ్ ఈజ్ రీడింగ్ a first number, a value, and converting it to int. So first number ఇది, and this second one is reading number 2 and converting into integer. So these two integers are added and they are stored in, they're displayed like this. Sum equals to అని చెప్పి just display. ఇది ఒక ఎక్స్ప్రెషన్, సమ్ number 1 ప్లస్ number 2. ఆ number 1 మన ఇన్పుట్ నుంచి రీడ్ చేసి దాన్ని ఇంటి టైప్లో మారుస్తున్నాం అంతే. ఓకే, సో షార్ట్ కట్ ఆపరేషన్ అండి ఇది. సమ్ 10, సమ్ 20, సమ్ ఈక్వల్స్ టు 30. సో ఇక్కడ ఎంటర్ నెంబర్ అని చెప్పి ఇక్కడ స్పేస్ ఇచ్చుకోండి, మీకు క్లియర్గా ఉంటుంది. అలాగే ఇక్కడ స్పేస్ ఇచ్చుకోండి, క్లియర్గా ఉంటుంది. కనిపిస్తుందా? తగ్గించిన ఇంకో నోట్స్లో ఉన్నదే రాశాను, ఇంకేం లేదు. జస్ట్ షార్ట్ కట్. ఫస్ట్ ఇక్కడ 2 డిఫరెంట్ నెంబర్స్ రీడ్ చేసి మళ్ళీ దాన్ని టైప్ క్యాస్ట్ చేసి సమ్ చేస్తాడు. ఇక్కడ రీడింగ్ అప్పుడే టైప్ క్యాస్ట్ చేసి తర్వాత సమ్ చేస్తాడు. ఇక్కడ ఒకే లైన్లో ప్రింటింగ్ స్టేట్మెంట్లోనే మొత్తం వాల్యూ ఇస్తాడు ఇలా. సో ఇది ఇన్పుట్ ఫంక్షన్ అండి. క్లియరా? ఈజీ, రైట్. స్కాన్ఎఫ్లని ఫార్మాట్ స్పెసిఫైర్లు తర్వాత ఎక్కువ మెథడ్స్ అవేం గుర్తుపెట్టుకోకర్లే, జస్ట్ ఇన్పుట్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నది ఇక్కడ లిజన్. తర్వాత ఇదిగోండి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చూడండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ ఎంప్లాయ్ డేటా ఫ్రమ్ ద కీబోర్డ్ అండ్ ప్రింట్ ఇట్. సో ఎంప్లాయ్ నెంబర్ ఏమవుద్ది? సమ్ ఇంటీజర్, దేర్ ఫోర్ ఇంటీజర్లోకి మారుస్తున్నాడు. ఎంప్లాయ్ నేమ్ ఏమవుద్ది? స్ట్రింగ్, సో ఈ నీ నాట్ టు టైప్ క్యాస్ట్ ఇట్ హియర్. ఎంప్లాయ్ శాలరీ ఏమవుద్ది? ఫ్లోట్ వాల్యూ, సో టైప్ క్యాస్ట్ ఇట్ టు ఫ్లోట్. ఎంప్లాయ్ అడ్రస్ స్ట్రింగ్ ఇట్ సెల్ఫ్, సో డూ నాట్ టు టైప్ క్యాస్ట్. ఎంప్లాయ్ మ్యారైటల్ స్టాటస్ సమ్ ట్రూ ఆర్ ఫాల్స్, మ్యారీడ్ అంటే ట్రూ లేదంటే ఫాల్స్. సో ఇట్ ఈస్ బులియన్ వాల్యూ, కన్వర్ట్ ఇన్ టు బులియన్. మ్యారీడ్ ఈక్వల్స్ టు మ్యారీడ్ అంటే ట్రూ లేదంటే ఫాల్స్ వస్తుంది. తర్వాత వీఆర్ జస్ట్ ప్రింటింగ్ ఎంప్లాయ్ నెంబర్, సమ్ ఎంప్లాయ్ నేమ్ సంథింగ్ 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 ఇలాగా. ఓకే, జస్ట్ ఇన్పుట్ ఫంక్షన్ చూపిస్తాం అంతే. ఆల్రెడీ ప్రింటింగ్ స్టేట్మెంట్స్ నిన్న చూస్తాం కాబట్టి నౌ దిస్ ఈజ్ పీస్ ఆఫ్ కేక్ మీకు అర్థం చేసుకోవడం. ఫస్ట్ అందుకే నేను ప్రింటింగ్ స్టేట్మెంట్ చెప్పా, ఇన్పుట్ చెప్పకుండా. ఓకే, నెక్స్ట్ హౌ టు రీడ్ మల్టిపుల్ వాల్యూస్. ఈ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సమ్ షార్ట్ కట్స్ ఇవన్నీ, ఎందుకంటే ఇక్కడ ఫర్ లూప్ ఉన్నది, మళ్ళీ ఇక్కడ సంథింగ్ కొంచెం ఎక్స్ట్రా స్ప్లిట్ ఫంక్షన్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇఫ్ స్టేట్మెంట్స్ అండ్ ఫర్ లూప్స్, వైల్ లూప్ అవన్నీ చెప్పాక అప్పుడు మనం వన్ డే ఇలాంటి షార్ట్ కట్స్ ట్రై చేద్దాం. ప్రస్తుతానికి నేను నోట్స్లో పెట్టేసా, కానీ ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే మనం ఇంకా ఫర్ లూప్ డిస్కస్ చేయలే. ఇక్కడ ఫర్ లూప్ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ 3 ఫ్లోట్ నెంబర్స్ ఫ్రమ్ ద కీబోర్డ్ విత్ కమా సెపరేటర్ అండ్ ప్రింట్ దెమ్. సో ఇక్కడ కూడా ఫర్ లూప్ ఉన్నది. సో ఇప్పుడు చెప్పను. సో డిఫరెంట్ ఇలాంటివి చేయొచ్చు. సో అవి కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అయ్యాక ఈ 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇలాంటి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తాను షార్ట్ కట్లో చేయడం. ఇక్కడ మన గోల్ ఏంటి? పైథాన్ సింటాక్స్ ఈజీగా ఉంది. సో నువ్వు హ్యాపీ రాసుకుంటాను కాదు, నువ్వు షార్ట్ కట్లో రాయాలి. అండ్ ఇంకోటి షార్ట్ కట్లో రాస్తుందని నువ్వు అర్థం చేసుకోవాలి, అది మన గోల్. సో నౌ ఇవాల్యుయేట్ ఫంక్షన్ అందరు ఉన్నారు కదా. ఓకే, నెక్స్ట్ ఇవాల్ ఫంక్షన్ ఒకటి ఉన్నది. ఇదేం చేస్తుందంటే మనం స్ట్రింగ్లో ఇచ్చిన దాన్ని ఎక్స్ప్రెషన్ అయితే దాన్ని ఆటోమేటిక్గా మార్చేస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను
ఇన్పుట్ అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఇన్పుట్ ఆఫ్ సమ్ ఎంటర్ అన్నాను నేను, ఎంటర్. ఓకే, సో యూజర్ హ్యాస్ ఎంటర్డ్ some expression. Assume user has entered some expression. I'm storing it into some variable x, but the expression will be taken as string. Okay, so ఇక్కడ ఇలా ఉందనుకోండి, దాన్ని నేను ప్రింట్ ఎక్స్ అని పెడుతున్నా. ఎక్స్ప్రెషన్ ఇవ్వాలనుకున్నాను నేను. ఎలాగా? 7 into 5 divided by 2 minus 5 plus 8 పవర్ ఆఫ్, మరి పవర్ అంటే డబుల్ ఎక్స్ కదా, పవర్ ఆఫ్ 6 ఇలా ఇచ్చాను. నాకు ఆన్సర్ ఏంటి? అది స్ట్రింగ్, అది స్ట్రింగ్ మొత్తం ఎక్స్ప్రెషన్ అది స్ట్రింగ్గా రీడ్ చేస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోద్ది, జస్ట్ ఒక నేమ్ లాగా. ఓకే, సమ్ భాస్కర్ అంటే భాస్కర్ ప్రింట్ అయినట్టు, జస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ అంతా నేను ఆన్సర్ కోసం ఇస్తే స్ట్రింగ్లా తీసుకుంది. ఇది ఇన్పుట్ ఫంక్షన్. కానీ నాకు ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేట్ అయిపోవాలంటే నాకున్న ఫంక్షన్ ఏంటి? ఇవాల్. ఓకే, ఇవాల్ నాకు ఫంక్షన్ ఉంది. దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఇవాల్యుయేట్ చేసేస్తుంది మొత్తం ఎక్స్ప్రెషన్ని, evaluate చేస్తుంది. ఇన్పుట్ అంటే రీడ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్, బట్ దిస్ evaluate function it reads, takes the expression and performs the calculation, gives us the output. Says the ఇచ్చాను. ఓకే, సంథింగ్ ఇస్ రాంగ్. యా, స్ట్రింగ్లో ఇవ్వాలి, స్ట్రింగ్ ఫార్మాట్లో. సో లిజన్, ఇవాల్యుయేట్కి ఇన్పుట్ ఎలా ఇస్తారంటే డైరెక్ట్ కూడదు, యూ నీడ్ టు గివ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్. సో దిస్ అవుట్పుట్ ఏదది, సంథింగ్ ఏదో రాంగ్ వచ్చింది, ఒక్క నిమిషం, లెట్ మీ రిమూవ్ దిస్, సేవ్ ఇట్. eval enter is not defined. ఓకే ఓకే, సారీ, ఇది ఇలా రాదు కదా, అది కాపీ పేస్ట్ చేస్తాను కదా. యా, ఇలా వస్తుంది అంతే. చూడండి, ఇవాల్ ఆఫ్ సంథింగ్ ఇక్కడ ఇచ్చాను స్ట్రింగ్ 3 into 7 divided by 6 minus 9 star of some 2, ఇలా సమ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చా. మనం స్ట్రింగ్ ఎంటర్ గింటర్ అలాంటివి అడగకూడదు, ఇన్పుట్లో కదా. సో ఇప్పుడు ఇదేంటి, ఈ స్ట్రింగ్ మొత్తాన్ని ఇది ఇవాల్యుయేట్ చేసి నాకు ఆన్సర్ ఇస్తుంది -77.5. అర్థమైందా? ఇవాల్యుయేట్ ఫంక్షన్ అంటే ఏం చేస్తుంది, ఇట్ పర్ఫార్మ్స్ ద ఆపరేషన్ బై విత్ ద గివెన్ స్ట్రింగ్. సో ఇక్కడ స్ట్రింగ్లో మెన్షన్ చేయాలి, డైరెక్ట్ కాదు 60. సో తర్వాత ఇక్కడ చూడండి, ఇవాల్యుయేట్ ఫంక్షన్ వాడి మనం అవుట్పుట్, ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, నేనే ఇచ్చేసా, హార్డ్ కోడ్ ఇచ్చేసా. కానీ యూజర్ నుండి ఎక్స్ప్రెషన్ అడిగి దాన్ని నేను ఇవాల్యుయేట్ చేయాలంటే యూ నీడ్ టు రీడ్ ద ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ ఇన్పుట్ అండ్ ఆన్ దట్ పర్ఫార్మ్ ఇవాల్యుయేట్. ఓకే, సో ఇక్కడ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఇన్పుట్ నుంచి నేను రీడ్ చేస్తున్నా. ఆ రీడ్ చేసిన దాన్ని నేను ఏం చేస్తున్నా, ఇవాల్యుయేట్ చేస్తున్నా ఎక్స్ప్రెషన్, ఆ మొత్తం స్ట్రింగ్ని. ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది మనకి, ఇందాలు ఇచ్చినట్టు డైనమిక్గా ఇస్తాయి. ఇప్పుడు నేను జస్ట్ ప్రోగ్రామ్లు ఇచ్చేసి ఇప్పుడు డైనమిక్గా ఇస్తా. సో ఇన్పుట్ ఫంక్షన్ ఈజ్ ఆస్కింగ్ ద యూజర్ టు ఎంటర్ అండ్ ఇట్ రీడ్స్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్. నౌ దట్ స్ట్రింగ్ ఈజ్ పాస్ ఇట్ టు ఇవాల్యుయేట్ ఫంక్షన్. ప్రీవియస్లీ ఏం చేస్తాను, ఐ పాస్ ఇట్ ద స్ట్రింగ్ డైరెక్ట్లీ టు ఇవాల్యుయేట్ ఫంక్షన్, రైట్? సో 5 into 7 divided by 4 minus 8 అని ఇలాగ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేసా. Now this expression is evaluated by evaluate function, but now I need to read the expression from the user. So to read from the user, we have input function, right? So using the input function reads the expression from the user, and this expression is now given as argument to evaluate function. Anyhow, input function is going to read in the form of string, so that string itself is given as argument to evaluate function, and it will be evaluated. That's it. ఇప్పుడు ఇలాగిద్దాం. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నా చూడండి, ఎక్స్ప్రెషన్ మొత్తం ఇది స్ట్రింగ్గా పాస్ అవుతుంది ఇన్పుట్కి. ఆ ఇన్పుట్ ఇప్పుడు ఆ స్ట్రింగ్నే మనం ఇవాల్యుయేట్కి ఇస్తున్నాం. సో ఆన్సర్ ఇచ్చింది, ఓ మై గాడ్, 25 26 21 56 అంత నెంబర్ వచ్చింది. అర్థమైందా? ఇవాల్యుయేట్ ఫంక్షన్ అర్థమైందా? ఒక స్ట్రింగ్లో పాస్ చేసిన ఒక ఏంటది ఎక్స్ప్రెషన్, ఎనీ ఎక్స్ప్రెషన్ స్ట్రింగ్ ఫార్మాట్లో పాస్ చేస్తే అది పర్ఫార్మ్ చేసేస్తుంది ఎక్స్ప్రెషన్. సో ఇంకా క్లారిటీగా నోట్స్లో ఉంటుంది అంతే. ఇంకా ఎక్కువ అవ్వచ్చు, ఇవాల్యుయేట్ ఫంక్షన్తో మనం డిఫరెంట్ ప్రయోగాలు చేయొచ్చు. ఈ లిస్ట్ ఉంది కదా, ఇది ఇంకా మనం డిస్కస్ చేయలేదు. ఇదిగో లిస్ట్ అన్నది అడ్వాన్స్డ్ డేటా టైప్.
ఇదిగోండి ఇక్కడ evaluate function can evaluate input to list, tuple, set, dictionary, etc. based on provided input. So don't worry about these terms because we haven't discussed it yet. Next control flow statements అయ్యాక వస్తుంది. అప్పుడు evaluate function ఇంకా ఎక్కువ వాడచ్చు. అండ్ at a time మనం దాన్ని ఎలాగా అంటే ఇప్పుడు చూడండి మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను తర్వాత ఎలా అంటే read different values in the same line. That means enter different values from the same line. Suppose user కి మనం enter అని అడిగాం అనుకో, enter అని అడిగితే 10 అలాగే 10.5 ఇంటిజర్ వాల్యూ అండ్ ఫ్లోట్ వాల్యూ అండ్ ఆల్సో సమ్ స్ట్రింగ్ వాల్యూ పాస్ చేసేది సింగిల్ లైన్లో. అలాంటి కేసెస్లో అది ఇన్పుట్ ఫంక్షన్ రీడ్ చేయలేదు. సింగిల్ ఫంక్షన్ ఐ మీన్ ఇట్ కెన్ రీడ్ 10 సెపరేట్లీ, 10.5 సెపరేట్లీ, హై సెపరేట్లీ అండ్ వీ కెన్ టైప్ క్యాష్ దమ్ ఆఫ్టర్ రీడింగ్ దమ్ సెపరేట్లీ. బట్ అట్ ఏ టైం ప్రొవైడ్ చేసి స్ట్రింగ్ ఫార్మెట్లో అండ్ దెన్ సింగిల్ లైన్లో కన్వర్షన్ పాసిబుల్ కాదు ఇప్పుడున్న ఇన్పుట్ దానికి. బట్ ఇవాల్ ఫంక్షన్ కెన్ డూ దిస్. అర్థమైందా? ద క్వశ్చన్ ఈస్ కెన్ వి రీడ్ డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్ ఇన్ ద సేమ్ లైన్? No. Present input ki manam cheyalem because input reads anything in the form of string. So this whole thing will be read as string. And now in this whole string, how can you typecast this another question. So దీనికి split function వాడచ్చు of course and eval function కూడా వాడచ్చు. కాకపోతే once we go through the advanced data type topics like list ఇది కూడా అక్కడ for loop అయ్యాక అప్పుడు చూద్దాం. ఎందుకంటే ఫర్ లూప్లో పెట్టి ఎక్స్ అని పెట్టి సంథింగ్ చేయాలి ఆపరేషన్. మనం ఈ క్వశ్చన్ తర్వాత చూద్దాం ఫర్ లూప్ అయ్యాక. సో ఇవాల్యుయేట్ ఫంక్షన్ అడ్వాంటేజ్ చెప్తున్నా, జస్ట్ ఈ ఒక్కటే కాదు చాలా ఉంటాయి, అవన్నీ మనం తర్వాత చూస్తాం మిగతా టాపిక్స్ అయ్యాక అని. ఓకే, ఇస్ దట్ క్లియర్? సో దిస్ ఈజ్ విత్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అండ్ ఇన్పుట్ స్టేట్మెంట్స్, ప్రింట్ అండ్ ఇన్పుట్ ఫంక్షన్ అండ్ ఇవాల్ ఫంక్షన్.